హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మనకి ఈవినింగ్ 6 కాగానే అందరు పిల్లలకి స్కూల్ నుండి వచ్చేస్తారు, ఆఫీస్ నుండి వచ్చేస్తారు. ఇంకా రాగానే మనకి ఏదైనా తినాలనిపిస్తుంది, కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా. కొంతమందికి అయితే స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి స్పైసీ ఇష్టం. మ్యాక్స్ 95% పీపుల్ అయితే స్పైసీని ఎక్కువ ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం మురుకుల శాండ్విచ్ అనమాట. ఈరోజు మనం మురుకుల శాండ్విచ్ అయితే ఎలా చేసుకున్నామో చూద్దామా. మురుకుల శాండ్విచ్ కోసం అయితే ఫస్ట్ మురుకులు తీసుకోవాలి. మేము ఇంట్లో చేయలేదు, మేము బయట తీసుకొని వచ్చాను అనమాట. 2 బ్యాగ్స్ తీసుకొని వచ్చాము. దాంట్లోకి అయితే నేనైతే ప్రెసెంట్ అయితే ఆనియన్ అండ్ 1 కీరా టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే స్పెషల్గా మెయిన్గా మనకు కావాల్సింది చట్నీ అనమాట. ఆ చట్నీ అయితే ఎలా చేసుకోవాలంటే కొత్తిమీర 1/2 కప్ తీసుకోవాలి, పుదీనా ఫుల్ కప్ తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం పుట్నాలు తీసుకోవాలి. మళ్ళీ అండ్ కొంచెం మీరు ఎంత స్పైస్గా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొంచెం చిల్లీస్ అయితే తీసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే తీసుకొని మిక్సీ చేశారనుకోండి, చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ చట్నీని ఏంటిదంటే మనకి ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టాను వీడియోలో చూపిస్తున్నట్టే కదా, మురుకు పెట్టుకొని దానికైతే మైనస్ పెట్టుకొని తర్వాత ఆనియన్, మళ్ళీ ఇంకా కీరా టమాటో. మీకు ఇన్ కేస్ చీజ్, మీకు కొంతమందికి అయితే చీజ్ అంటే చాలా ఇష్టం కదా, చీజ్ కావాలనుకున్న అయితే చీజ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కొంతమందికి అయితే కొత్తిమీర పుదీనా ఇంకా మళ్ళీ సెపరేట్గా కావాలి అనుకుంటే వాటిని కూడా వేసుకొని తినేసేయచ్చు అనమాట. నేనైతే ఒక లాస్ట్లో మురుకుకి అయితే నేను మైనస్ పెట్టాను, ఫస్ట్లో మురుకు అయితే కొంచెం చట్నీ పెట్టుకున్నాను అనమాట. టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట. అంటే నేను చెన్నైకి వచ్చాక నేను ఫస్ట్ టైం తినడం మురుకుల శాండ్విచ్. నార్మల్గా బ్రెడ్తో చేసిన శాండ్విచ్ అంటే నార్మల్గా తిన్నాను అనమాట చాలాసార్లు, బట్ మురుకులతో తిన్న శాండ్విచ్ అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా 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 బాగుంది. మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి నేను ఏంటంటే మన ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ మనం బయట తిన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు వెజిటేబుల్స్ పెడతారో తెలియదు, వాళ్ళు ఫ్రెష్గా ఉంచుతారో లేదో తెలియదు. సో మ్యాక్స్ ఏంటంటే బయట తినడం అవాయిడ్ చేయండి. వీలైతే ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకొని మీరు ట్రై చేసి తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఆ వీడియోలో అయితే తిరిగిపించాను, అది నచ్చాక ఫస్ట్ టైం కదా నేను తినేది, తింటానో లేదో అని చెప్పేసి అయితే ఫస్ట్ 3 చేసుకున్నాను. ఇంకా నాకు నచ్చాక మళ్ళీ ఆ 3 కంప్లీట్ చేశాక మళ్ళీ ఒక 4-5 ఏమో తీసుకున్నాను అనమాట. ఇంత స్పైస్గా తిన్నాక ఏదైనా స్వీట్ అయితే కావాలిగా, ఆ స్వీట్ కోసం మ్యాంగో మిల్క్ షేక్ అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.